కనడం తల్లిదండ్రుల నేరమా? అలాగే పిల్లల్ని కనే ముందు తల్లిదండ్రులు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా? అలాగే కన్న తరువాత వాళ్ళు బిడ్డల యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం లేదా? ఈ విషయాలన్నీ చర్చిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. నేను మీ ప్రియా చౌదరి. నాకు నిన్న ఒక కేసు వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. నిజంగా ఇలాంటి స్టోరీలు చాలా విన్నాను, కానీ ఏది కూడా నేను బయటికి చెప్పడానికి వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏది కూడా నేను ఎప్పుడు చెప్పను. కానీ నిన్న ఒక తండ్రి వచ్చి నా దగ్గర తన కేసు గురించి చెప్పి విపరీతమైనటువంటి దుఃఖంతో ఎంతగా అభ్యర్థించాడు అంటే, అమ్మ ఈ ఈ విషయాన్ని జనానికి చెప్పండి, కనీసం ఒక అవేర్నెస్ అనేటటువంటిది తీసుకురండి, నా బాధను చెప్పండి, నేను బయటికి వచ్చి నేను చెప్పుకోలేను, కానీ మీ ద్వారా ఎంతో మందిని మీరు జాగృతం చేయగలరు అని ఆ తండ్రి రిక్వెస్ట్ చేయడంతో ఆ కేసు మేము ఉంచుతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఒక తండ్రి మధ్యతరగతి చెందినటువంటి వ్యక్తి, అలాగే ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. తనకి 2 ఆడపిల్లలు. ఆ ఆడపిల్లల్ని తనకు ఉన్న దాంట్లో ఉన్నతమైనటువంటి చదువులు చదివించాడు. చదివించిన తరువాత ఆ చదువుతున్నటువంటి క్రమంలో పెద్ద బిడ్డకి చదువు అయిపోయింది. ఆమె ఉద్యోగం చేసుకుంటూ ఆర్థికంగా స్థిరపడింది. అలాగే చిన్నపిల్ల చదువుతుంది. ఈ పెద్ద పిల్ల వన్ ఫైన్ డే ఒకరోజు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నేను పెళ్లి చేసుకుంటున్నాను పలానా వ్యక్తి అని ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయనకి పరిచయం చేసింది. ఇదిగో ఇతను నేను ప్రేమిస్తున్నాను, ఇతన్ని నేను పెళ్లి చేసుకుంటున్నాను, మీరు ఈ పెళ్లికి ఒప్పుకోండి అని అడిగింది. అప్పుడు తండ్రి అన్నాడు, ఆ పిల్లవాడి డీటెయిల్స్ తీసుకొని నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను వివరాలు కనుక్కున్న తర్వాత నా యాక్సెప్టెన్స్ అనేటటువంటిది చెబుతాను అని బాధ్యతగా ఆయన కూతురికి చెప్పడం, తన వంతు కర్తవ్యంగా చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి సరే నీ ఇష్టం అన్నట్టుగా నిర్లక్ష్యంగా తండ్రికి అతనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తరువాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ తండ్రి ఎవరైతే తన కూతురు ప్రేమించిందో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆ యొక్క ఊరు వెళ్ళి ఆ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, ఆ కుటుంబం ఎలా ఉంది, అతను ఎలాంటి వాడు అనేటటువంటి విషయాల మీద అక్కడ అతను ఉన్నటువంటి ప్లేస్లో, వాళ్ళ ఊర్లో వాళ్ళ తల్లిదండ్రులకి యొక్క సంపాదన, తల్లిదండ్రుల యొక్క స్థితిగతులు కానీ ఎంక్వైరీ చేసుకుని, అతను ఎక్కడైతే పని చేస్తున్నాడో పని చేసేటటువంటి ప్లేస్లో కూడా అతను ఎంక్వైరీ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత తండ్రి పెట్టిన గడువు అయిపోవడంతో కూతురు మళ్ళీ ఎదురుగుండా తండ్రి దగ్గరికి వచ్చి నిలబడింది. ఏమంటావు, 10 రోజులు టైం తీసుకున్నావు కదా ఏంటి అని. అప్పుడు తండ్రి అన్నాడు, నాకు ఇంకొక 10 రోజులు ఎక్కువ టైం ఇవ్వమ్మా, నేను మళ్ళీ చెప్తాను. అమ్మాయి చాలా అసహనంగా, ఇంకా 10 రోజులు ఎందుకు టైం తీసుకుంటారు, నేను టైం ఇవ్వను అంది. లేదమ్మా, నాకు కొంత టైం కావాలి, దయచేసి నాకు టైం ఇవ్వమంటే, నో 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 నో, నీకు చెప్పాలి, చెప్పా, అంతేగాని నీ పర్మిషన్ కోసం నేను చెప్పాల. నువ్వు కన్న తండ్రివి కాబట్టి ఇంటిమేట్ చేయాలి కాబట్టి నేను నేను మీకు చెప్పాను తప్ప మీ పర్మిషన్ నాకు అవసరం లేదు అంది. అప్పుడు తండ్రి ఇమ్మీడియట్గా కూతుర్ని అబ్జెక్ట్ చేశాడు. అమ్మా బాగుంది, నువ్వు చదువుకున్నావు, నువ్వు సంపాదనలోకి వచ్చావు, నువ్వు ఆర్థికంగా నిలబడి ఉన్నావు, ఇతన్ని చేసుకోవాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇతను జీవితాంతం నీకు ఒక తోడుగా సరైనటువంటి వాడా లేదా అనేటటువంటి విషయాన్ని నువ్వు ఏమైనా కొంచెమైనా నువ్వు అతని గురించి ఎంక్వైరీ చేశావా అని తండ్రి అడగగానే కూతురు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. ఏమనంటే, నాకు తెలుసు అతను ఏంటో, నాకు తెలుసు అతను ఎవరో, నాకు తెలుసు నేను అతన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాను, నేను ఇవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నిర్లక్ష్యంగా చెప్పింది. అయితే ఆ తండ్రి ఒక మాట మాట్లాడాడు. ఏంటి అనంటే, అమ్మా నేను ఈ పెళ్లికి నేను ఒప్పుకోవడం లేదు అనంటే, ఎందుకో అని ఆ పిల్ల అడిగింది. అడిగినప్పుడు ఆ తండ్రి చెప్పాడు, అతని యొక్క నడవడిక ఏదైతే ఉందో అది సక్రమంగా లేదు. అలాగే అతని తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మన స్థాయికి మన అంతస్తుకి కొంచెము దిగువ రేంజ్లోనే ఉన్నారు. అక్కడ ఒకటి, నువ్వు అతను ఏ విధంగానూ నీకు సరైనటువంటి వ్యక్తి కాదు అనేటటువంటిది నేను చేసిన ఎంక్వైరీలో నాకు తెలిసింది. అతనికి వ్యసనాలు ఉన్నాయి. అది కాక నీకంటే ముందు 1-2 ఆడపిల్లలతోటి కూడా అతను ఇలాగే పెళ్లి చేసుకుంటానని అన్నాడు. ఆ తర్వాత అతనికి వాళ్ళతోటి సరిపడగా
విడిపోయారు. అక్కడ అతని తప్పులు, అతని పొరపాట్లే నాకు కనిపించాయి అని ఆ తండ్రి మాటలు పూర్తి కాకముందే, ఆ కూతురు విపరీతమైనటువంటి దూషణ పదజాలంతో తండ్రిని దూషించి, అలాగే అడ్డుపడి కోప్పడినటువంటి తల్లిని కూడా విపరీతమైనటువంటి మాటలు మాట్లాడి, "మీరెవరు నాకు చెప్పడానికి? నేను సంపాదించుకుంటున్నాను. ఇది నా సంపాదన. నేను మీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. అసలు మీరెవరు నాకు చెప్పడానికి?" అని మాట్లాడి విపరీతమైనటువంటి ఆహ్, ఇంకా చెప్పాలంటే ఆయన చెప్పినటువంటి ఆ పిల్ల మాట్లాడినటువంటి కొన్ని మాటలు నేను కెమెరా ముందు చెప్పలేనసలు. ఆమె ఎలా మాట్లాడింది అనంటే, మీరు కన్నారు అంతవరకే. కన్నాము బాధ్యత ఉందమ్మా" అంటే, "ఏం బాధ్యత ఉంది? మీరు ఒక మంచం మీద పడుకుని సంసారం చేస్తే నేను పుట్టాను. మీ మాట వినాల్సినటువంటి అవసరం నాకు లేదు. నా జీవితాన్ని నేను జూసుకుంటాను." అమ్మా, కేవలం నువ్వనుకున్నట్టే ఒక మంచం మీద పడుకొని మేము కని ఉంటున్నట్టయితే, నిన్ను మా శక్తికి, మా స్థితికి ఇంత నువ్వు కోరుకున్నటువంటి చదువు చదివించడానికి మేమింత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అనంటే, ఆ అమ్మాయి ఏం చెప్పిందనంటే, "ఎవడు ఖర్చు పెట్టమన్నాడు? నేను చెప్పానా? నేనడిగానా? ఎందుకు ఖర్చు పెట్టమన్నారు మీరు? ఎందుకు ఖర్చు పెట్టారు మీరు? నాకు అవసరం లేదు కదా! చదివించకుండా ఉండవలసింది. మీరు చదివిచ్చారు. మీకోసం చదివించారు. నా కోసం ఏమీ చదివించలేదు." ఇలా వాళ్ళు ఏం మాట్లాడినా గూడా పెడసరిగా సమాధానం చెప్పి, ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అతగాడిని పెళ్లి చేసుకుంటున్నానని డిక్లేర్ చేసింది. డిక్లేర్ చేసుకోగానే ఈ తండ్రి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికెళ్ళి అడగడం జరిగింది. "దయచేసి ఈ సంబంధం నాకిష్టం లేదు. నా కూతుర్ని మీ కొడుకు చేసుకోవడం నాకిష్టం లేదు" అనంటే, ఆ తల్లిదండ్రులు ఇతన్ని, ఈ ఆడపిల్ల తండ్రిని విపరీతమైనటువంటి మాటలు మాట్లాడి, "వాళ్ళిద్దరూ చేసుకుంటున్నారు. నువ్వెవడు చెప్పడానికి? ఆమె మా కోడలు ఎప్పుడో అయిపోయింది. కాబట్టి ఆ అమ్మాయి మాకు చాలా, చాలా, చాలా నచ్చింది. కాబట్టి మేం పెళ్లి చేసుకుంటున్నాం. మీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకోవయ్యా" అని చెప్పి పంపించారు. స్నేహితులందరి దగ్గరికెళ్ళి ఆయన అడిగాడు, "ఈ పెళ్లిని ఆపండి" అనంటే, స్నేహితులు, చుట్టాలు, బంధువులు అందరూ ఏం చెప్పారంటే, "ఈ రోజుల్లో పిల్లలకి ఏం చెప్తావండి? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా ఉన్నారు. తప్పదు. మీరు కూడా యాక్సెప్ట్ చేయండి" అనంటే, ఆ తండ్రి ఆ సమాధానంతో కూడా రాజీ పడలేదు. వెంటనే తండ్రి ఏం చేశాడంటే కోర్ట్‌లో కేసేసాడండి. "ఈ పెళ్లిని ఆపండి. దయచేసి ఈ పెళ్లిని ఆపండి. ఎందుకు అంటే అతగాడి క్యారెక్టర్ సరిగా లేదు. అత అతగాడి బిహేవియర్ సరిగ్గా లేదు. అతను నా కూతుర్ని చేసుకున్న తర్వాత సక్రమంగా చూసుకుంటాడు. నా కూతురు సుఖంగా ఉంటుంది. ఈ వివాహ బంధం గట్టిగా నిలుస్తుంది అనేటటువంటి నమ్మకం నాకు లేదు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు నేను ప్రొడ్యూస్ చేయడానికి కోర్టు టైమ్‌ని అడగడము, అతను ఈ విధంగా కేసు వేయడం అనేటటువంటిది కోర్టు జడ్జి గారి ముందు వాపోయాడు, ఏడ్చాడు. జడ్జి గారి కాళ్ళు పట్టుకుంటానని కూడా అతను మాట్లాడాడు. అప్పుడు వెంటనే జడ్జి గారు ఏమన్నారు అంటే, "సరే సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయి" అని చెప్పేసనంటే, "సాక్ష్యాలు కూడా నేను సమర్పిస్తాను మీరు అడిగితే" అని చెప్పి, అతను ఎవరెవరి అమ్మాయిలతోటైతే ఉన్నారో, ఏదైతే జరిగిందో అతను కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేయటం జరిగింది. ప్రొడ్యూస్ చేసిన తర్వాత జడ్జి గారు తిరిగి తండ్రినే ఉల్టా మాట్లాడిన సందర్భం. ఏమని మాట్లాడారంటే, "నీకు బుద్ధుందా? వయసొచ్చినటువంటి పిల్లలు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు హ్యాపీగా గడిపేటటువంటి హక్కు ఉంది. అసలు వాళ్ళ జీవితంలోకెళ్ళిపోయి, వాళ్ళ ప్రైవసీలోకి నువ్వెళ్ళిపోయి, ఈ విధమైనటువంటి సాక్ష్యాధారాలు తీసుకొని రావడానికి నీకు సిగ్గు లేదా?" అని ఆ పిల్ల తండ్రిని కోర్టు జడ్జి నిలదీశాడు. అక్షింతలేసాడు. "బుద్ధుందా నీకసలు? ఆ! వాళ్ళు ప్రైవసీగా ఉన్నటువంటి ఫోటోలు తీసుకొస్తావా నువ్వు?" అని జెప్పేసనంటే, అంటే దీనికి ముందు ఒక సంఘటన జరిగిందేంటంటే, "ఈ ఫోటోలు నీకెలా వచ్చినాయి? ఈ వీడియోలు నీకెలా వచ్చినాయి?" అని జడ్జి అడిగాడు. "ఏమీ లేదండి. ఇతని మీద నేను కొంత స్పై పెట్టాను. ఎందుకంటే నా కూతురు భవిష్యత్తు నాకు ముఖ్యము. ఇతను ఆఫీస్‌కెళ్ళినప్పుడు అదే ఆఫీస్‌లో నా స్నేహితుడి యొక్క కొడుకు కూడా ఉన్నాడు. సో, అతనిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి ఇతను కరెక్ట్ పర్సన్ కాదు అని విన్న తరువాత నేను అక్కడ ఇతడు ఎక్కడెక్కడైతే వెళ్తున్నాడు అనేటటువంటిది నేను తెలుసుకొని అక్కడ ఆ మనుషులకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను కొంత డబ్బిచ్చి
ఈ విధంగా సీక్రెట్‌గా వీడియోలు, ఈ ఫోటోలు తీసుకొని మీ దగ్గర సబ్మిట్ చేయటం జరిగిందని పాపం కుల్లాగా ఆయన ఒప్పుకున్నాడు నిజాయితీగా. ఒప్పుకున్న తరువాత జడ్జి గారు గడ్డి పెట్టారు. ఏమనంటే, "సిగ్గుందా నీకు? ఇద్దరు ఇద్దరు ప్రైవసీగా ఉన్నటువంటి ప్లేస్‌లోకెళ్ళి నువ్వు ఈ విధంగా వీడియోలు, ఫోటోలు తీయడం అనేటటువంటిది చట్టరీత్యానయ ముందసలు నిన్ను లోపలెయ్యాలి. నీకు బుద్ధి జ్ఞానం ఉందా?" అని చెప్పి అని జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే, వీళ్ళిద్దరూ మేజర్‌లు కాబట్టి, ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు కాబట్టి, ఆ పిల్లకి ఆ పిల్లవాడిని చేసుకునేటటువంటి హక్కు ఉంది కాబట్టి, ఆమె లీగల్‌గా కూడా ఆమెకి హక్కు ఉంది కాబట్టి, ఈ పెళ్లి జరిగే తీరుతుంది. ఆపేటటువంటి హక్కు నువ్వు తండ్రివైతే అయ్యావు. నువ్వు జన్మనిస్తే ఇచ్చావు. ఇచ్చినంత మాత్రాన నీ కూతురు ఆ పెళ్లి జరగదు. పెళ్లి జరగకూడదని అబ్జెక్ట్ చేసేటటువంటి హక్కు మాత్రం నీకు లేదు. ఆమె మేజరు. ఆమె ఆర్థికంగా తన కాళ్ళ మీద తను నిలబడింది. తనకిష్టమైనటువంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి అర్హురాలు అని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఇచ్చిన తరువాత అదే కోర్టులో కూతురు కాళ్ళు పట్టుకున్నాడు తండ్రి వెళ్ళి. "అమ్మా, నీ కాళ్ళు మొక్కుతాను నేను" అని అనగానే కూతురు విపరీతంగా తండ్రిని తిట్టడం జరిగింది. "కన్న కూతురు మీదే నువ్వు కోర్టుకెళ్తావా? కన్న కూతురు మీద కేసు వేస్తావా? ఛీ! నీలాంటి వాడి కడుపున పుట్టినందుకు అసహ్యం వేస్తుంది. నిన్నసలు తండ్రిగానే నేను కన్సిడర్ చెయ్యను. నువ్వు నా మీదకే నువ్వు కేసులు వేశావు అనంటే నువ్వు ఎలాంటి తండ్రివి? నా జీవితంలో ఉన్న ఆనందం నేను పొందుతానంటే నీకు జెలస్ అయ్యింది. నీకు ఇష్టం లేదు. నువ్వు అసలు నా తండ్రివని చెప్పుకోవడానికే నేను సిగ్గుపడుతున్నాను. నేను ప్రేమించినటువంటి వ్యక్తి గురించి ఇలాంటివి నువ్వు తీసుకొనొచ్చి నా పరువు తీశావు. పైగా నేను పెళ్లి చేసుకునేవాడి పరువు తీశావు" అని చెప్పి తండ్రిని అదే కోర్టు ఆవరణలో కాళ్ళు విదిలిచ్చేసుకొని ఆ అమ్మాయి వెళ్ళిపోయి అదే రోజు అతన్ని పెళ్లి చేసుకోవటం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు. తల్లి అడిగింది, "కూతురు ఏం చెప్పారు కోర్టు" అనంటే తండ్రి చెప్పడానికి కూడా మాటలు రాలేదు. కోర్టు తీర్పు విన్న తర్వాత తల్లి కూడా కుప్పకూలిపోయింది. దాదాపు వాళ్ళు కనీసం కొన్ని నెలల పాటు తిన్నారో, ఉన్నారో లేదో బయట ప్రపంచానికి కూడా తెలీదు. కనీసం వాళ్ళ ఇంటి తలుపులు తీసి కూడా కనీసం బయటికి వచ్చినటువంటి రోజుల్ని వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. ప్రపంచానికి ముఖం చూపించుకోలేక కూతురు విషయంలో కోర్టులో ఓడిపోయి, పైగా చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులందరూ కూడా అతన్ని ఎద్దేవా చేయటం మొదలుపెట్టారు. ఏమని అంటే, "ఏమయ్యా, బుద్ధుందా నీకేమన్నా పోవడానికి? అరే, కోర్టులో ఏం చెప్తే కోర్టు చెప్పేది మేమే చెప్పాంగా. ఆ పిల్లలు వినరు అని చెప్పాం గదా! ఒప్పుకోవచ్చు గదా! కోర్టు వరకు పోయావు. మొత్తం పరువంతా తీసుకున్నావు నువ్వు. అనవసరంగా నీ కూతురు పరువు తీసావక్కడ. లక్షణంగా ఆ పిల్లాడు చూసుకుంటాడని నీ కూతురికే నమ్మకం ఉన్నప్పుడు నీకేమైంది? ఆ పిల్లలు బానే ఉన్నారు కదా! బానే సంపాదించుకుంటున్నారు కదా! అంటే నీ కులంలో ఉన్నటువంటి వాడిని చేసుకోలేదనా? లేకపోతే నీ మతంలో ఉన్నటువంటి వాడిని చేసుకోలేదనా? ఇవాళ పిల్లలు ఎక్కడంటున్నారు? "పొయ్యి ఏం జరిగింది నీకు? మేం చెప్పిందే కోర్టులో జరిగింది గదా!" అని చెప్పి ఉల్టా ఎద్దేవా చేయడం అనేటటువంటిది మొదలుపెట్టారు. ఈ బంధువులున్నారే, వాళ్ళు మంచి చేయడానికి ముందుకు వచ్చి ఎంతమందొస్తారో తెలీదు గానండి. ఇలాంటివి జరిగినప్పుడు మాత్రం ఒక మనిషిని కుళ్ళబొడిచి కాకుల్లాగా ఆ పుండుని పొడిచినట్టుగా ఆ బాధను పొడవడానికి మాత్రం బంధువులు సిద్ధమై ఉంటారు. చాలా వరకు కూడా. ఎన్నో సంఘటనల్లో మనందరం కూడా ఫేస్ చేస్తున్నటువంటి విషయాలే. బంధువులు, ఈ కుటుంబ వ్యవస్థ ఎందుకుందో ఎవ్వడికి తెలియదు. ఎవడికి తెలుసుకోడు కూడా. ముఖ్యంగా చెప్పాలంటే మనిషి సంఘజీవి. ఈ సంఘంతోటే అన్ని ముడిపడి ఉంటాయి. బంధాలు, బంధుత్వాలతోటే అతని యొక్క జీవన విధానము సాఫీగా ముందుకెళ్లడమో లేకపోతే కుదేలవడమో జరుగుతుంది. ఆ తండ్రి అలా దాదాపు 1 సంవత్సరం పాటుగా బయటికి రాలేదు. ఆ కూతురు పెళ్లి చేసుకుని ఉన్న చోటు నుంచి ఉద్యోగం మార్పించేసి అల్లుడు అక్కడి నుంచి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు. కనీసం ఆ అమ్మాయి ఎక్కడుందో కనీసం తండ్రి వెంపర్లాడి ఫోనులు చేస్తే ఫోను స్విచ్ ఆఫ్ వచ్చి నంబర్లు కూడా మార్చేసింది. ఆ అమ్మాయి ఆ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఇది ఇప్పటి వరకు జరిగింది. వన్ ఫైన్ డే ఈ తల్లి, తండ్రి ఇంకొక బిడ్డ ఉంది. ఇంకొక కూతురుంది. ఆ కూతురికి పెళ్లి చెయ్యాలి. తప్పదు. వీళ్ళు మళ్ళీ జీవన స్రవంతిలోకి రావలసిందే. ఆ పెళ్లి కానటువంటి పిల్ల ఎవరైతే ఉన్నారో ఆ పిల్ల యొక్క బాధ్యతలు వాళ్ళ మీద ఉన్నాయి. ఇంకా తప్పదు, మనం జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందే. ఉన్న రెండో కూతురు కోసమైనా మనం మనుషులుగా అయ్యి ఆరోగ్యంగా ఉండి ఆ పిల్లనైనా ఒక ఇంటి దాన్ని చేద్దాము అని చెప్పేసని వాళ్ళు మెల్లగా కోలుకొని మళ్ళీ వాళ్ళ జీవితంలో వాళ్ళ జీవితాన్ని వాళ్ళు లీడ్ చేయటం మొదలుపెట్టారు.
వన్ ఫైన్ డే ఈ తండ్రికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఎక్కడ నుంచి వచ్చింది అనంటే, ఒక హాస్పిటల్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఏమని అనంటే, విపరీతమైనటువంటి గాయాలతోటి మీ అమ్మాయి హాస్పిటల్‌లో చేరింది. కనీసం ఆ అమ్మాయి దగ్గర హాస్పిటల్‌లో కట్టడానికి డబ్బులు లేవు. ఆ అమ్మాయిని ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. హాస్పిటల్‌లో పడేశారు. ఆ అమ్మాయి దగ్గర కనీసము ఏ విధమైనటువంటి సెల్ ఫోన్ కూడా లేదు. బలవంతంగా మేము ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత ఈ నంబర్ చెప్పింది. మీరు ఎవరు? ఏంటి? అని చెప్పి ఆ అమ్మాయికి ఈ తండ్రికి ఫోన్ కాల్ వచ్చింది. అప్పుడు ఆ తండ్రి ఎవరు? ఏంటి? అన్న తర్వాత కనుక్కున్న తర్వాత తన కూతురే ఆ అమ్మాయి. ఇమ్మీడియేట్‌గా ఎక్కడైతే ఉందో ఆ హాస్పిటల్‌కి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. గవర్నమెంట్ హాస్పిటల్‌లో అమ్మాయి ఉంది. అమ్మాయి పరిస్థితిని చూసిన తర్వాత తండ్రి కుప్పకూలిపోయాడండి. అసలు ఆ అమ్మాయి గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఆ ఫోటోస్ చూపించాడు ఆ తండ్రి నాకు. నిజంగా నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు అది చూసిన తర్వాత. ఎన్నో సంఘటనలు నేను చూస్తూనే ఉంటాను. ప్రతి కేసు గూడా నాకొక టార్చర్ అన్నమాట. ఎంత అందంగా ఆ పిల్ల ఉందో, ఎంత బొద్దుగా, ఎంత చక్కగా కుందనపు బొమ్మలాగా, బాపు బొమ్మలాగా ఉంది ఆ పిల్ల చక్కగా. చక్కటి కళ్ళు, ఎంత షార్ప్ కళ్ళున్నాయో, ఎంత ఫీచర్స్ మొహం ఎంత గ్లోగా ఉన్నదో. ఆ తరువాత హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఆ పిల్లని చూస్తే అండి, ఒక శవంలాగా ఉంది అమ్మాయి. బక్కపలచగా అయిపోయింది. అసలు కనీసం ప్రేత కళ ఉట్టి పడుతుంది ఈ అమ్మాయి. కళ్ళు చాలా పెద్ద కళ్ళు, చురుకైన కళ్ళు. కళ్ళు ఒక్కటే కనిపిస్తున్నాయి. ఆ కళ్ళల్లో జీవం లేదు. ఆ ముఖంలో కాంతి లేదు. ఆ శరీరంలో ఆరోగ్యమే లేదు. జరిగింది ఏమిటయ్యా అంటే, ఈ అమ్మాయిని చేసుకున్న తరువాత, ఆ పిల్లవాడు ఆ అమ్మాయిని ఆ ఊరు నుంచి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఇంకొక ఊరు వేరే కంపెనీలో అప్లై చేయించుకొని, వేరే కంపెనీనో, వేరే బ్రాంచ్ ఏదో ఉందో, వేరే ఊరికి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత, అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఆ అమ్మాయికి అతగాడిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 10 డేస్ తర్వాత అర్థమైందేంటంటే, అతగాడికి చుట్టూ అప్పులున్నాయి. అండర్‌లైన్ దిస్ పాయింట్. చుట్టూ కొన్ని లక్షల రూపాయల అప్పులున్నాయి. ఆ అప్పులు కాకుండా 24 గంటలు ఆ పిల్లవాడికి ఫోన్‌కి ఎప్పుడు కూడా ఆడపిల్లల మెసేజ్‌లు, ఆడపిల్లల ఫోన్ కాల్సు. ఈ అమ్మాయి ఇది ఏమిటి అని ఆ అమ్మాయి ప్రశ్నించింది. ఆ ఆడపిల్లలు గూడా ఆ అమ్మాయికి తెలిసినటువంటి వాళ్ళే. వీళ్ళు చేస్తున్నారంటే ఫ్రెండ్స్ ఏమో అంటే కలిసి ఒక చోట పని చేశారు కాబట్టి వాళ్ళు ఫ్రెండ్స్ ఏమో అని ఆ అమ్మాయి ఫీల్ అయింది. తీరా చూస్తే కొన్ని వీడియోసు ఈ పిల్లవాడి ఫోన్‌లో డౌటొచ్చి ఆ అమ్మాయికి డౌటొచ్చి ఫోనులు రాంగానే బయటికెళ్ళి మాట్లాడడము, సీక్రెట్‌గా మాట్లాడడము చేస్తుంటే ఆ పిల్లకి డౌటొచ్చి ఫోన్ ఎతికితే ఆ ఫోన్‌లో ఆ పిల్లలతో ఉన్నటువంటి వీడియోస్ కొన్ని ఈ అమ్మాయికి కంటబడినియి. వాళ్ళతో జరిపినటువంటి అసభ్యకరమైనటువంటి చాట్స్ కూడా ఈ అమ్మాయి కళ్ళబడిందనమాట. ఏంటిది అని వాడిని నిలదీస్తే, "నేను ఇదే. నేను ఇదే. నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాను అనంటే, నీకు మంచి సాలరీ ఉంది. నీ జీతంతో నా అప్పులు తీర్చుకోవచ్చు. అలాగే ఆర్థికంగా మాకంటే నీ తండ్రి ఎంతో కొంత కట్నం ఇస్తాడు కాబట్టి, ఆ కట్నంతోటి నేనొక ఇల్లు కొనుక్కోవాలి. దిస్ ఈజ్ మై కాన్సెప్ట్" కుల్లా చెప్పినాడు. చెప్పి అప్పుడు ఆ అమ్మాయికి చెప్పాడేంటి అనంటే, "నువ్వు నీ ఇంటికెళ్ళి, పుట్టింటికెళ్ళి ఆస్తి పట్టుకురా నీకు రావాల్సినటువంటి ఆస్తి. పట్టుకొనొస్తే ఆ ఆస్తితోటి నేను ఇల్లు కొనుక్కుంటాను. ఆ ఇల్లు నా తల్లి పేరు మీద, నా తండ్రి పేరు మీద పెట్టవలసిందే. వాళ్ళ పేరు మీద నేను ఇల్లు కొంటున్నాను. నీ ఆస్తి తీసుకురా" అని ఆ అమ్మాయిని స్టార్ట్ చేయటం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి మొదట్లో అతగాడిని మార్చుకోవడానికి చాలా చాలా ప్రయత్నాలు చేసింది. ఈ అమ్మాయి పుట్టింటికి వెళ్ళడానికి నిరాకరించింది. ఆ అమ్మాయి ఈ పుట్టింటికి వెళ్లి కట్నం తీసుకురమ్మని అనగానే, ఆ అమ్మాయి సొంతంగా మనిద్దరం ఇల్లు కొనుక్కుందాం. అప్పటికే అత్తమామల యొక్క సిట్యుయేషన్ ఏంటనేది ఆ అమ్మాయికి అర్థమైందేంటి అనంటే, సేమ్ యాజ్ యూజువల్ అన్నమాట. ఆ అత్తగారులు గూడా ఈ అమ్మాయి దగ్గరకొచ్చి ఈ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని, మొదట ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి బంగారం తీసుకొని వెళ్ళిపోయారు. అలాగే ఆ తర్వాత ఆ అమ్మాయికి ఉన్నటువంటి క్రెడిట్ కార్డుల మీద వీళ్ళు విపరీతమైనటువంటి ఖర్చులు పెట్టడము, వాళ్ళకేం కావాలో దాని మీద కొనుక్కోవడం, క్రెడిట్ కార్డులు మొత్తం ఖాళీ అయిపోయినాయి. ఈ విధంగా ఆ అమ్మాయి మీద విపరీతమైనటువంటి ఆర్థిక భారం. పండగ వచ్చిందంటే నగలు కొనుక్కోవాలని, లేకపోతే ఇంకొకటి వచ్చిందంటే ఈ అమ్మాయిని విపరీతంగా సతాయించటం అనేటటువంటిది మొదలుపెట్టారు. ఆ అమ్మాయి
ఆ బాధల్ని తట్టుకోలేక, ఆ టార్చర్ తట్టుకోలేక, ఆ పిల్లవాడికి ఎదురు తిరిగింది ఏంటంటే, "నీకు డివోర్స్ ఇచ్చి నేను వెళ్ళిపోతాను. ఇక్కడ నుంచి. నేను వెళ్ళిపోయి నా బ్రతుకు నేను బ్రతుకుతాను" అంటే, అప్పుడు ఇమ్మీడియేట్‌గా అతగాడు కొన్ని వీడియోలు, కొన్ని ఫోటోలు బయట పెట్టిన తర్వాత ఆ అమ్మాయి గుండె ఆగిపోయింది. ఏంటి అంటే, ఇతగాడు ఆ అమ్మాయితో ఉన్నటువంటి భార్యే. ఆ అమ్మాయితో ఉన్నటువంటి ఆ ప్రైవసీ వీడియోలు మొత్తం అతని దగ్గర గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. నువ్వు నాకు విడాకులిచ్చి నువ్వు బయటికెళ్ళావంటే, ఇవి తీసుకెళ్ళి నేను నెట్‌లో పెడతా. సోషల్ మీడియాలో పెట్టేస్తా. నీ బతుకు ఏంటి అనేది రోడ్డు మీద పెడతా. నీ చెల్లెలికి పెళ్లి కాదు. నీ చెల్లి గూడా ఇలాంటి సిట్యుయేషన్‌కే వస్తుంది. నీ అయ్య సస్తాడు. నీ అమ్మ సస్తది. అందరూ సచ్చిపోతారు. అప్పుడు ఆస్తికి నేనొక్కడినే వారసుడిని. అని ఈ విధంగా అమ్మాయిని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేయటంతోటి, ఆ అమ్మాయి ఇటు రాలేక, అక్కడ ఉండలేక, అలాగే నిత్యము ఆ అమ్మాయిని కట్నం తీసుకురమ్మని హింసించటమే కాక, ఆ అమ్మాయి జీతం వచ్చినట్టు ఇతగాడు ఇమ్మీడియేట్‌గా డ్రా చేసుకొని, అతగాడి గర్ల్ ఫ్రెండ్స్‌కి పంచిపెట్టినటువంటి సంఘటన. ఇంకా అమ్మాయి నీళ్ళు, నిప్పులు అన్నీ మానేసి, ఒక విధమైనటువంటి ఆ సిట్యుయేషన్ డిప్రెషన్‌లోకి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత చివరికి ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళడం లేదు. వెళతావా? ఆ అమ్మాయికి అనారోగ్యం హెల్త్ ఇష్యూస్ రావడంతోటి ఉద్యోగం కూడా ఆ అమ్మాయి వదులుకోవాల్సినటువంటి పరిస్థితి. వదులుకోవాలి అనంటే వీడు కొట్టిన కొట్టుడికి, ఆ అమ్మాయి పడిన టార్చర్‌కి, ఆ అమ్మాయి హెల్త్ ఇష్యూస్‌కి ఆ ఉద్యోగంలో నుంచి ఆ అమ్మాయిని ఇంటికి పంపించేశారు. "అమ్మ నీ సేవలు మాకింక చాలు. నువ్వు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో" అని చెప్పి. ఆ అమ్మాయికి ఉద్యోగం లేదు, నయా పైసా లేదు, సంపాదన లేదు. ఎప్పుడైతే ఆ అమ్మాయికి ఉద్యోగం పోయిందో, ఉద్యోగం పోయిన మరుసటి నిమిషం నుంచి వీడు తిండి కూడా పెట్టడం మానేశాడు ఆ అమ్మాయికి. ఇంట్లో రాక్షసంగా కొట్టడం మొదలుపెట్టాడు. చివరికి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అనంటే, ఆ అమ్మాయి లేచి కనీసం తిని చేసుకునేటటువంటి సిట్యుయేషన్ కూడా లేదు. చివరికి ఆ అమ్మాయి చనిపోయింది అనుకోని, ఆ అమ్మాయిని తీసుకొచ్చి వాడే గవర్నమెంట్ హాస్పిటల్ ముందు పడేసి వెళ్ళిపోయాడు. ఇదంతా విన్నటువంటి తండ్రి గుండె పగిలిపోయిందండి. వెంటనే ఆ పిల్లకి వైద్యం చేయించుకొని, ఆ అమ్మాయి స్థితిని బాగు చేసుకొని, తర్వాత ఆ అమ్మాయి కొంచెం కోలుకున్న తర్వాత ఇంటికి వెళదాము అంటే, ఆ అమ్మాయి ససేమిరా తండ్రితో రానని చెప్పింది. ఎందుకు అంటే, నాన్న నేనొచ్చానంటే వాడు నన్నిలా చేస్తాడు. దయచేసి చావో బ్రతుకో నేను ఉంటా. నేను ఇంటికి వచ్చాను అనంటే వాడు ఈ పని చేస్తాడు. నా వెనక చెల్లెలు ఉంది. చెల్లెల భవిష్యత్ ఇది అని తండ్రిని కాళ్ళు పట్టుకొని ఆ పిల్ల ఏడ్చింది. నాన్న తల్లిదండ్రులు మా భవిష్యత్తును ఆలోచిస్తారు. కానీ మేము ఆ క్షణం ఉన్నటువంటి సిట్యుయేషన్‌ని మాత్రమే మేము ఆలోచిస్తాము. నన్ను క్షమించు. నన్ను వదిలేసేయి. నేను చచ్చిపోయాననుకో నువ్వు ఇంటికి వెళ్ళిపో. నేను రాను అంటే ఆ తండ్రి ఒక్కటే చెప్పాడు. ఏది ఏమైనా నా బిడ్డమ్మా. నేను ప్రాణం పోసిన బిడ్డ. ఈ ప్రాణం నాది. ఎవరిదో కాదు. అని చెప్పి ఆ తండ్రి తీసుకొనొచ్చి ఇంట్లో పెట్టుకున్న తరువాత అతను నన్ను సలహా అడగడం జరిగింది. మేడం ఇలా మమ్మల్ని బెదిరిస్తున్నారు. మేము ఎలా ప్రొసీడ్ అవ్వాలి అంటే, అతనికి ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేటటువంటిది పోలీస్ ఆఫీసర్స్ తోటి నేను మాట్లాడడం జరిగింది. అలాగే లీగల్‌గా ఎలా ప్రొసీడ్ అవ్వాలని చెప్పటము జరిగింది. ఆ ప్రాసెస్ అనేటటువంటిది నడుస్తుంది. ఇమ్మీడియేట్‌గా నైట్ అతన్ని అరెస్ట్ చేశారు. అలాగే అతని దగ్గర ఉన్నటువంటివన్నీ సీజ్ చేశారు. ఆ ఫోన్‌లో ఉన్నటువంటి డేటా మొత్తం కూడా పోలీసులు తీసుకోవటం జరిగింది. ఇవన్నీ నడుస్తున్నాయి. అయితే ఆ తండ్రి నా దగ్గరికి వచ్చి ఇదంతా చెప్పి ఒక విషయం ఏమడిగాడు అనంటే, "మేడం ఈ కోర్టులు ఈ పిల్లలకు అనుగుణంగా తీర్పులిస్తున్నాయి. వాళ్ళు ఎందుకనంటే ఈ పిల్లలను కూడా ఈ ప్రేమించినటువంటి ఈ దుర్మార్గమైన మనస్తత్వం ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆడపిల్లల్ని ప్రొవోకేట్ చేసి వాడు తప్ప ప్రపంచంలో తల్లిదండ్రులు ప్రేమించరు అనేటటువంటి ఒక ఫాల్స్ లవ్‌ని క్రియేట్ చేసి వాడు ఆ విధమైనటువంటి ఒక బబుల్‌లో వీళ్ళని పెట్టేసేసి, తల్లిదండ్రుల కంటే విపరీతమైనటువంటి ప్రేమను చూపించేసి, వాడే జీవితం అని వాడిని నమ్మించి, వాళ్ళు చివరికి కోర్టులకి వెళ్ళిన తర్వాత కూడా కోర్టులు మాకే అనుకూలంగా తీర్పులిస్తున్నాయి అని చెప్పేసని వీళ్ళని ఆ స్థితికి తీసుకువెళుతున్నారు. అలాగే ఇలాంటి వాళ్ళు అని తెలిసిన తర్వాత నాలాంటి వాళ్ళు కోర్టుకెళ్ళో లేదా నాకంటే బలమైన వాళ్ళు ఒప్పుకోవడం లేదు అనంటే కోర్టులకెళ్ళి మరి వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడానికి పర్మిషన్‌లు తెచ్చుకుంటున్నారు మేడం.
కోర్టులు తీర్పులు ఇస్తున్నాయి ఏమని అంటే, వాళ్ళు మేజర్లు, వాళ్ళకి ఇష్టమైనటువంటి పెళ్లి చేసుకునే హక్కు ఉంది అని చెప్పి వీళ్ళ యొక్క భవిష్యత్తుని అగమ్య గోచరంగా చేస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి మేడం, కోర్టు ఇచ్చిన తీర్పుతోటి నా కూతురు పెళ్లి జరిగింది, కానీ కోర్టుని తీర్పు ఇవ్వద్దు అని ఏ ఏ ఏ ఆలోచనతోటైతే నేను అడిగానో, నా కూతురు భవిష్యత్తుకి భద్రత లేదు, అతని చేతిలో పెడితే అతని విషయంలో భద్రత ఉండదు అని ఆలోచించి నేను అడిగినటువంటి దాన్ని కోర్టు పట్టించుకోలేదు. కోర్టు కేవలం హక్కుల్ని చూస్తుందే తప్ప ఇలాంటి ఆడపిల్లల విషయంలో భవిష్యత్తులో వాళ్ళ భద్రత గురించి మాత్రం ఆలోచించడం లేదు. ఈ రోజు నా కూతురు రోడ్డు మీద పడితే, ఏదైనా ఇది జరిగితే ఒక తండ్రిగా నేనే కాపాడుకోవాల్సి వచ్చాను. జీవితాంతం నా కూతుర్ని నా దగ్గరే నేను పెట్టుకొని నేను ఆమెను ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ కోర్టు తీర్పునిచ్చినటువంటి ఈ జడ్జిలు ఈ ఆడపిల్లల యొక్క సంరక్షణ తీసుకుంటున్నారా? ప్రభుత్వాలు తీసుకుంటాయా? మేడం, ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు చెప్పారు, ఈ కేసుని ఈ పోలీసులు పట్టించుకోవాలన్నా, ఈ వ్యవస్థతో నేను పోరాడాలన్నా నేను మరింత ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు అనంటే, ఇలాంటి బ్లాక్మెయిల్స్, ఇలాంటి భయంకరమైనటువంటి మోసగాళ్ళ బారిన పడేటటువంటి నాలాంటి ఆడపిల్లల తండ్రులు ఎంతో మంది కోర్టులో ఉన్నారు మేడం. దయచేసి ఈ కోర్టు తీర్పుల మీద సమాజానికి ఒక అవగాహన కలిగించండి. ఆడపిల్లలకి పుట్టినప్పటి నుంచే సొసైటీ భద్రత నేర్పించమని చెప్పండి. వివాహం పట్ల మగ పిల్లలకి ఏ విధమైనటువంటి సిచ్యుయేషన్, ఏ విధమైనటువంటి బాధ్యత ఉంటుందో, గౌరవం ఉంటుందో దయచేసి మీరు చెప్పండి. ఈ విషయాలు ఎంతో మంది ఉన్నారు మేడం. నా రిక్వెస్ట్, దయచేసి నా కథ ఏదైతే ఉందో దాన్ని జనానికి చెప్పండి అని చెప్పింది. ఇక్కడ నేను ఆడపిల్లలకు ఒకటే చెప్తున్నాను, ఎన్నో కథలు ఉన్నాయి నా దగ్గర, కథలు కాదు వాస్తవాలు ఉన్నాయి. ఎంతో మంది ఆడపిల్లలు ఉన్నారు, ఇంకా భయంకరమైనటువంటి కేసుల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే, వాళ్ళ అనుమతి లేకుండా నేను ఏది కూడా కెమెరా ముందు చెప్పను, నాకున్నటువంటి ఒక మోరల్. ఓకే, ఇక్కడ తండ్రి చెప్పిన తర్వాత నాకు ధైర్యం వచ్చి నేను ఈ తండ్రి యొక్క వ్యధ ద్వారా నేను సమాజంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి చెప్పేది ఏంటంటే, అమ్మ మీ పెళ్లి మీ ఇష్టం, కానీ మీ భవిష్యత్తు ఒక్కసారి ఆలోచించండి. మీరు చేసుకునేటటువంటి వ్యక్తుల్ని సమాజం యొక్క భద్రతతో చేసుకోండి, తల్లిదండ్రుల యొక్క జోక్యంతో చేసుకోండి. అలాగే ఎలాంటి వాళ్ళని మీరు ప్రేమిస్తున్నారని గుడ్డిగా నమ్మి ఇలాంటి వెధవలతోటి పోతే, ప్రేమ ఒక్కటే ముఖ్యమని మీరు పోతే భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. మీకు భవిష్యత్తు తెలీదు, ప్రాక్టికాలిటీ తెలీదు. మీకు తెలిసిందంతా మీ పాకెట్లో ఉన్న డబ్బు మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది అని అనుకుంటున్నారు. కానీ ఒక్కటే నేను చెప్తున్నాను, మనిషిలో గనక వ్యక్తిత్వం లేకపోతే, నీతి నిజాయితీ లేకపోతే ఆడపిల్లల బతుకులు, భవిష్యత్తులు ఎంత రోడ్డు మీద పడుతున్నాయో చెప్పలేనటువంటి వ్యధలు నా దగ్గర పుంకాను పుంకాలుగా ఉన్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, సమాజానికి కూడా నేను చెప్తున్నాను, ఎవడైనా సరే ఒక ప్రేమ వివాహము, అతడు ఇన్ఎఫిషియెంట్ ఫెలో అని తెలిసినప్పుడు సమాజం కూడా ఆ తల్లిదండ్రులకి మద్దతుగా నిలబడండి. ఎప్పుడైతే సమాజం స్ట్రాంగ్ గా నిలబడుతుందో అవతల చేసుకునేటటువంటి వాడు భయపడతాడు. ఎందుకంటే ఒకవేళ చేసుకున్నా కూడా సఖ్యతగా ఉండే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే సమాజం నా వైపు ఎదురు తిరుగుతుంది, సమాజం నన్ను పనిష్ చేస్తుంది అనేటటువంటి భయం వాడిలో ఉంటుంది. దయచేసి ఆలోచించండి. ఈ రోజు ఇది వాడి కథ, రేపు పొద్దున మన కథ కాకుండా చూసుకోండి. జై హింద్.